దేవుని తలంబ్రాల కోసం కొందరు భక్తులు స్పెషల్ గా వడ్ల గింజలను దంచి బియ్యాన్ని గుళ్ళకు పంపి భక్తిని చూపెట్టుకుంటారు. ఇక అట్లనే గీమసూతం దేవుని మీదున్న పాయిరంతోని కళ్యాణానికి వంపే తలంబ్రాల పేరు మీద నరసింహస్వామి పేరును రాసుకొచ్చింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడల జరిగింది ఇది. ఈ ముచ్చట గురించి అడిగితే ఏమంటున్నారో ఈనుండ్రి. 2005లో మట్టబెల్లి దేవస్థానం ఆయన దర్శనం చేసుకున్న తర్వాత ఆ రోజే అక్షంతల మీద బియ్యపు గింజలపై నరసింహస్వామి నామాన్ని రాపియాలని అనుకున్నాను. మే 21వ తారీఖున లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం మట్టపల్లిలో ఉన్న కారణంగా నేను స్వామివారి తలంబ్రాలపై నరసింహనామాన్ని రాయాలన్న ఆలోచన వచ్చింది. గదన్నట్టు ముచ్చట స్వామివారి కళ్యాణం కోసం తలంబ్రాలను వంపనీకి తిరగ చేసిండ్రట. గిప్పటిదాకా మొత్తం 27,116 గింజల మీద పేరు రాసిందట. ఇక మొత్తం 31,116 గింజల మీద పేరు రాసి ఈ నెల 21న గుళ్ళ జరగబోయే కళ్యాణానికి తలంబ్రాలను వంపుతారట. సంక్రాంతి పండుగ నాడు షురు చేసిందట ఈ కార్యం. గప్పటి సంధి దినం 5-6 గంటల దాకా బియ్యపు గింజల మీద పేర్లు రాసిందట. గిట్లా గిప్పుడున్న జమానా సెల్ ఫోన్ల మూతి పెట్టి ఆటలాడుకుంటా టైం పాస్ చేసేటోళ్లను చాలా మందిని చూసినాం గాని దేవుని మీద భక్తితోని గింత గొప్ప పని చేసిందంటే గిమ చాలా గ్రేటే కదా.